నమస్తే అండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించినటువంటి స్థాయిలో కేటాయింపులు లేకపోవడము రాజకీయ రచ్చకు ఇప్పుడు దారితీస్తుంది. ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఏపీపై కేంద్రం చిన్నచూపు చూడడం దుమారానికి దారితీసింది. కేటాయింపులో కేంద్రం ప్రదర్శించినటువంటి నిర్లక్ష్య వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని అందించినట్టు అయింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది ఈ ప్రభుత్వాన్ని. అయితే బీహారు సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు కానీ పథకాలను కానీ కేటాయించకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది ఇప్పుడు. అయితే పార్లమెంటరీ పార్టీ అధినేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి మాజీ బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే కూటమి సర్కారు పైన నిప్పులు చెరిగారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. బడ్జెట్లో బీహార్ బొనాంజాను ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండి చేయి చూపిందని, ఇచ్చింది గుండు సున్నాయేనని మిథున్ రెడ్డి విమర్శిస్తున్నారు. అయితే దీనిపైన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంతర్మదనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడినప్పటికీ ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక ప్రాజెక్టులు లేవని బుగ్గన ధ్వజమెత్తారు. రాజకీయ అనివార్య పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోలేకపోయారని, చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రసంగంలో బీహార్ ప్రస్తావన పదే పదే వినిపించినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. పాట్నాలో ఉన్నటువంటి ఐఐటి ఆధునీకరణ, సమర్థత పెంపు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఈఆర్ఎం ప్రాజెక్టు, మకానా బోర్డు, ఒక ఎయిర్పోర్టు ఆధునీకరణ, మరో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణము ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేకంగా బీహారుకు ప్రకటించిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతామంటూ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా తమ ప్రభుత్వం వైద్య విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని, కొత్తగా 17 మెడికల్ కాలేజీ నిర్మాణాలను చేపట్టిందని అన్నారు. వైఎస్ జగన్ ముందు చూపు వల్ల రాష్ట్రానికి అదనంగా 2,500 మెడికల్ సీట్లు వచ్చాయని, ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు చేతులారా పోగొట్టుకున్నారని బుగ్గన విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత కొత్త మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేసిందని, కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తున్నా సరే ఏపీకి వద్దంటూ లేఖ రాసిందని పేర్కొన్నారు. అయితే ఇది హేయమైనటువంటి చర్య అని ఆయా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు విమర్శించారు. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి.